హాయ్ హలో అండి, మరికొత్తలతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఇంటర్నేషనల్ టెక్ పార్క్కి వెళ్తున్నాము. ఈరోజు ఉమెన్స్ డే కదండి. మరి ఆ ఇంటర్నేషనల్ టెక్ పార్క్కి వెళ్ళి మరి అక్కడ ఆ ప్లేస్ ఎలా ఉందని మీకు చూపించాలని చెప్పేసి బయలుదేరాము. నేను హ్యాపీ అయితే ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆలస్యము, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. పదండి. All the things they said to hold her back, they never seem to leave her head and tend to keep her mind at war. All the things they said to hold her back, they keep her locked inside of all the times when she's been hurt before. Her eyes are swollen as she tries to hold her tears back. ప్రస్తుతం అయితే స్వామి వివేకానంద మెట్రో స్టేషన్కి మేము ఎంటర్ అయిపోయాము. మరి ఇక్కడ నుంచి మెట్రో ఎక్కి మేము కరెక్ట్గా ఐటీపీఎల్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ గేట్ ముందు దిగేస్తామండి. మెట్రో ట్రైన్ ఫెసిలిటీ అయితే చాలా కన్వీనియంట్గా అయితే ఉన్నదండి. ప్రస్తుతం అయితే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మా హ్యాపీ నేను కొంచెం సేపు బాతాగానే కొట్టుకుంటూ ప్రస్తుతం అయితే ట్రైన్ వచ్చేసిందో. ఎందుకంటే ఆలస్యం, ట్రైన్లోకి వెళ్ళిపోదాం పదండి, ఎక్కేద్దాం. ట్రైన్ ఎక్కుదాం పదండి. ట్రైన్లో చాలా కూల్గా ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసాము. ఇక్కడ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. నేను హ్యాపీ. దాదాపు చాలా దూరం అయితే ఉంది. ఎంత దూరము అని చెప్పలేము, కానీ మొత్తానికి చాలా దూరం ఉంది. అండ్ ఎండగా కూడా ఉంది. ఎంత ఎండ ఉన్నా కూడా చాలా గ్రీనరీగా ఉంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమో అనిపించట్లేదు. ఈ ఇయర్ బెంగళూరులో చాలా ఎండలు ఉన్నాయి. మీరుండే చోట ఎట్లా ఉంది ఎండలు అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అవును, యాక్చువల్లీ మార్చి మంత్ ఇది, అయినా కూడా ఇంత ఎండలు చూడండి, ఎప్పుడు కూడా మేము చూడలేదు మార్చి మంత్లో ఇంత ఎండలు అయితే. ప్రస్తుతం అయితే నడుస్తున్నాము, చూద్దాం. వచ్చేసిందండి ఆఫీసు రూము, విజిటర్స్ రూమ్. యాక్చువల్లీ ఇక్కడ విజిటర్స్ కాసేపు కూర్చుంటారు. అండ్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. మమ్మల్ని అయితే అలౌ చేయలేరు. ఇదిగోండి మేము పట్టుకోలేదులే, మీకు కెమెరాలో పట్టుకున్నాము చూపిద్దామని. చాలా బాగుంది కదా. ఇక్కడ చూస్తే అసలు ఆ బిల్డింగులు, ఓ మై గాడ్. ఏ హ్యాపీ, ఎలా ఉంది? అదిరిపోయిందా ఎండ ఇప్పుడు? సూపర్. ఆ బిల్డింగ్లు చూస్తుంటే ఎలా కనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపించింది. నాకైతే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి. అస్సలు అట్లా పైకి చూసామంటే కళ్ళు గిర్రమని తిరిగిపోతా ఉన్నాయి ఈ ఎండకి. ఆ హైట్ అనమాట మెయిన్, చాలా హైట్లో ఉన్నాయి కదా. ఇది పేరు తగ్గట్టే ఇంటర్నేషనల్ టెక్ పార్క్ కాబట్టి పార్క్ లాగా చాలా చెట్లు, చాలా ఫ్లవర్స్ కానీ. ఇదేంటిది ఇక్కడ విక్టర్ అని రాశారు. కానీ లైఫ్లో ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మీరు జయాన్ని పొందుతారని చెప్పేసి అన్నట్టు ఉంది నాకైతే. ఓకే, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్ద చెట్లు. యాక్చువల్లీ ఇది 1994లో స్థాపించారంట. ఇది ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఒకప్పుడు అంత ఓల్డ్ అనమాట.
ఇప్పటికీ అంత ఫేమస్ అంటే చూడండి, ఇంకా అంత పేరుంది. మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాము కానీ ఇదే ఫస్ట్ టైం చూడటము. ఇక్కడ కూడా చాలా బాగుంది, చల్లగా చెట్లు, చాలా చక్కగా ఫోటో షూట్ చేసుకునేటట్టు ఉన్నది. యాక్చువల్లీ ఇక్కడ లైన్గా కూడా ఉంది అదే విధంగా కదా అభి. ప్రతి ఒక్కటి కూడా ఎంత అందంగా ఉందంటే చూస్తూ ఉంటే ఒక రోజంతా సరిపోతుందేమో అన్నట్టు ఉంది. మేమైతే ప్రస్తుతానికి ఇంకా అంతా ఒక రౌండ్ వేస్తున్నాము. ఎండ ఉన్నా కూడా కాసేపు అక్కడ విజిటర్స్ రూమ్లో కూర్చొని ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా బటర్ఫ్లై. నీకు ఇష్టం కదా హ్యాపీది? బటర్ఫ్లై అంటే మా హ్యాపీ చాలా ఇష్టము. ఇంకా ఇక్కడి నుంచి గ్రీనరీ కదా, అసలు ఆ రోజు భలే ఎంజాయ్ చేసేవాళ్ళండి. ఈ చెట్లు చూస్తూ, పూల చెట్లు అసలు చక్కగా. ఇప్పుడు మధ్యాహ్నం ఇట్లా ఉంది, ఇది ఈవినింగ్ అయితే కదా అసలు ఇంకా అదిరిపోతుంది. లైటింగ్ కానీ కూల్గా, అది చూడండి సూపర్. ఇది కంపెనీ దీని లోపల ఇంకా ఫుల్ చాలా చాలా ఉంటాయి అనుకో. ఇది చూడండి గ్రీనరీ మాత్రం. ఎందుకంటే ఉమెన్స్ డే రోజు ఇక్కడికి రావడానికి కారణం మెయిన్ ఇది అనమాట. మన స్త్రీలకు ఎవరికైనా సరే లేడీస్కి గ్రీనరీ అంటే చాలా ఇష్టం కదా. చాలామంది ఇప్పుడు ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి కానీ, ప్లాంట్స్ పెంచుకోకపోయినా కూడా గ్రీనరీ అంటే 100కి 90% లేడీస్కి ఇష్టం. అందువల్ల ఈ టెక్ పార్క్ రావటం జరిగింది యాక్చువల్లీ. అలానే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా లైక్ చేస్తారని. ఇంక ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటి అవి? ఇది తిరిగి తిరిగి అలసిపోయాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఇలాంటి బండిలో వద్దామని ఎక్కామన్నమాట. దానికి డబ్బులు ఏమి లేదు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ పనిచేసే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము కూడా ఎక్కేసాం అనమాట. They never seem to leave her head and tend to keep reminded. All the things I said to hold her back, they keep her locked inside of all the times when she's been hurt before. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says, I don't wanna listen to a word you say, telling me what I can become. ఇక్కడ చూస్తున్నారు కదండి రోడ్డు, ఇదంతా కూడా నడిచి వెళ్ళామన్నమాట. ఎంత దూరమో అసలు, కానీ వచ్చేటప్పుడు మాత్రం హాయిగా అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం మీకు చూస్తున్నట్లయితే కంపెనీ మొత్తం మీకు ఇట్లా కనిపిస్తూ ఉంది. మేము కూడా మళ్ళీ రిటర్న్లో చూస్తూ వస్తున్నాం. చాలా చాలా బాగుంది అయితే మొత్తానికి. ఇక్కడికి మళ్ళీ గ్రీనరీ వచ్చేసింది మనకి. బ్రహ్మాండంగా ఉన్నాయి కదా చెట్లు కానీ, ఆ గ్రీనరీ కానీ. ఇంకా అసలు ఫుల్ డే అయితే స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఇక్కడైతే చిన్న ఫౌంటైన్ ఉన్నట్టు ఉంది. సో మనం కిందకి వెళ్ళి చూద్దాం ఎలాగ ఉంటుందో. సో నేను చెప్పింది ఇదే అండి. ఇక్కడ పెద్ద ఫౌంటైన్ అయితే ఉంది, చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చాలా కూల్గా ఉంది వాటర్ దగ్గరికి వచ్చేసరికి. అండ్ అక్కడ నిల్చుంటే వెనకాల చినుకులు పడుతున్నట్టు నా మీద వాటర్ కూడా పడుతూ ఉండేసరికి చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ మేము ఇంకా అక్కడి నుంచి నేరుగా మాల్కి వచ్చేసామండి. ఇది కూడా చాలా చాలా బిగ్ మాల్, పార్క్ స్క్వేర్ మాల్ అనమాట దీని పేరు. ఇంటర్నేషనల్ టెక్ పార్క్కి మరి చక్కగా వచ్చేస్తే ఇది కూడా చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఒక దెబ్బకి 2 పీటలాగా. మేము ప్రస్తుతం అయితే చక్కగా ఆర్డర్ ఇచ్చేసాము. ఏమో హ్యాపీ ఇప్పుడు చెప్తుంది ఏమేమి ఆర్డర్ ఇచ్చాము హ్యాపీ. ఇక్కడ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్. మేము మెయిన్లీ ఏదైనా లిక్విడ్ తాగుదామని వచ్చాము. సో అక్కడ ఎండకి తట్టుకోలేక 1/2 లీటర్ వరకు కూల్ డ్రింక్ తాగేసాము. ఫస్ట్ టైం నేనైతే అంత తాగాను.
నాకు చాలా థర్స్టీగా అనిపించింది. ఇంకా ఇక బర్గర్ కింగ్ మీకు అందరికి తెలిసిందే కదా, ఇక్కడ బర్గర్ కింగ్లో అన్నీ మనకి కాంబోలాగా ఇస్తారు. సో చాలా బాగా ఉండింది. అది కూడా అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనందరు ఉమెన్స్కి నచ్చినది, చాలా ఇష్టమైంది షాపింగ్. అది కూడా జూడియోలో మనకి చాలా రీజనబుల్గా మంచిగా కలెక్షన్స్ ఉంటాయి. క్లోతింగ్ కలెక్షన్స్ కానీ, ఇంకా పర్ఫ్యూమ్స్ కానీ, యాక్సెసరీస్ ఏదైనా మంచివి దొరుకుతాయి. సో అక్కడ జూడియోలో మేము షాపింగ్ చేసినాక ఉమెన్స్ డే సందర్భంగా చూడండి ఈ మాల్లో ఎంత బాగా మరి డెకరేషన్ చేశారో. ప్రతి రంగంలో మరి స్త్రీలు ఎంతగా మరి ముందుకు వెళ్తున్నారు, సాధిస్తున్నారు అన్న దానికి ఒక పోలీసుగా, ఒక డాక్టర్గా మరి అవన్నీ చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఏ మాల్లో కూడా పెట్టుండరు, ఇక్కడైతే నేను చూడటం ఇదే ఫస్ట్. అండ్ ఇంకా బాగా అలసిపోయాము, ఫుల్ టైర్డ్ అయిపోయాము కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఆటో పట్టుకొని నేరుగా ఇంటికి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం ఈ రోజు అయితే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మా యొక్క లాగిన్ చూసి ఎంజాయ్ చేశారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులో